ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ ప్రతి అవసరతను విశ్వాసపూర్వకంగా దేవుడు మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహింపగల దేవుడని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీరు అడిగిన సమస్తము కూడా మీరు పొందుకుంటారు. మీ విశ్వాసాన్ని బట్టి, విశ్వాసమును బట్టి మీకు ఇది కలిగి ఉన్నది, నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలిగి ఉన్నదని యేసుప్రభువు వారు చెప్తారు. మనకున్న విశ్వాసాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కానీ మనం అడగాలి కదా, అడిగిదాము అనే మనసుతో కాకుండా హృదయపూర్వకంగా దేవుడు మనకి ఇవ్వగల శక్తిమంతుడని మనం నమ్మి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం పొందుకుంటాం. కాబట్టి మీ ప్రతి అవసరతను కూడా ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించి అడగండి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం అడగాలి. ఏది అడగాలి? దేవుని ఆత్మను అడగాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం సమస్తాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా మనం జయించగలుగుతాం. అంతేకాని మనం ఈ లోక సంబంధమైన తలంపులతో మనం ఉన్నట్లయితే, అపవాది తలంపులతో మనం ఉన్నట్లయితే మనం ఏమీ పొందుకోలేము, ఏమీ కూడా మనం జయించలేము. కాబట్టి పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ధారాళంగా ఆయన ఇవ్వగల సమర్థుడు. కాబట్టి నీ ఆత్మతో నింపు ప్రభువా అని మనం అడిగి, మనకి ఏది అవసరమో మనం అప్పుడు అడిగినప్పుడు సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థనలో మీరంతా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, అయ్యా సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి అయ్యా ఈ మానవుని మాత్రం నీ పోలికలు నీ రూపములో ప్రభు నిర్మించుకున్నావయ్యా. నీకే కోటాను కోట్ల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా లోకమును మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. అయ్యా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా మా పాపముల నుండి, దోషముల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగి ఉండెను. అయ్యా మీరు మోసినటువంటి ప్రభువా సిలువ నైనా త్యాగాన్ని బట్టి, మీరు మరణ పునరుద్ధానాన్ని బట్టి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ మండుటెండలో ప్రభువా మీరు సిలువలో మా కొరకు కార్చి, రక్తాన్ని కార్చి మొత్తము ఆయన తండ్రి ఒక్క చుక్కు కూడా మిగలకుండా ప్రభువా మా కొరకే కార్చి సంపూర్ణంగా తండ్రి మా పాపాల నుంచి విడిపించావయ్యా, నీకు స్తోత్రాలు. ఇంకా తెలియకుండా ప్రభువా అయ్యా ఈ లోకానికి తండ్రి మీరు వచ్చి మా పాపాలను, దోషాలను కడిగి ఉన్నారని, మా శాపాల నుంచి విముక్తి కలుగచేశారని మీ రక్తం ద్వారా ఇంకా తెలుసుకోకుండా ఇంకా అనేక మంది ప్రభువా తండ్రి లోకంలో నేను నశించిపోతున్నారు. అపవాది బంధకాల్లో చిక్కుకొని ఉన్నారయ్యా. అపవాది బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభువా నామమున ప్రతి ఒక్కరూ విడుదల పొందుకుందురుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపండి. దురాత్మశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు ప్రభువా నామములో లయమైపోవనుగాక. అయ్యా నీ సన్నిధి కాంతి నా మీద తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి అయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మశక్తితో నింపి నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి అయ్యా ఎవరైతే ఏ ఆశతో కలిగి ప్రభు ఏ అవసరతతో నీ పాదసరిధిలో మొరపెడుతున్నారో, నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో ప్రభు వారికి కావలసినటువంటి మర్మాలు అయ్యా నీ వాక్యాన్ని వారికి అందించి ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరిచి నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాలు సరిచేసుకున్నట్లు నీ వెలుగు గల ఆత్మ అభిషేకముతో, నీ వెలుగుతో, నీ శక్తితో, నీ అభిషేకముతో నింపి నీ బలమైన ఆత్మకార్యాలు నా ద్వారా వింటున్న ప్రతి బిడ్డ ద్వారా, మా కుటుంబాల ద్వారా, సార్వత్రిక ప్రతి సంఘము ద్వారా, ప్రతి దైవ సేవకుల ద్వారా మీరు జరిగించుకొని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి నైనా తండ్రి సమస్త మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశము, మీలో పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? పోరాటములు, యుద్ధములు
దేని నుండి జరుగుతూ ఉంటాయి? అపవాది తలంపుల ద్వారా. అపవాది దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు. దుష్ట తలంపులు అనగా దుష్టుని నుంచి వచ్చేవి. దుష్టుడు అనగా దురాత్మ, దురాత్మ అనగా సైతాను, అపవాది. అనేకమైన పేర్లు ఈ అపవాదికి ఉన్నాయి. కాబట్టి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు మనకు కలిగి జీవించినప్పుడు మన హృదయాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా పోరాటములు, యుద్ధములు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా మనం మనశ్శాంతిని కోల్పోయి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి మనము నిత్య నరకాగ్నికి పాలైపోతూ ఉంటాం. కాబట్టి వాటన్నిటిని జయించాలంటే దేని ద్వారా జయిస్తాం? యేసు నామములోనే మనకి విజయము కలుగుతుంది. కాబట్టి అపవాది శక్తులన్నిటినీ విడుదల పొందుకుని దేవుని ఆత్మశక్తితో నింపబడాలి అనేదే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యమందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అపవాది మనల్ని అనేక విధాలుగా తప్పించాలని మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తూ పాపములో, శాపములో పడిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా విడువక విసుగక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, విడువక విసుగక ప్రార్థిస్తూ, మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే మనం అపవాది శక్తి నుంచి మనం విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ దినవాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మనం భోగేచ్ఛలు అనగా లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఇంకా మనల్ని మనం హెచ్చించుకుంటూ ధన వ్యామోహం, అనేకమైనవి భోగేచ్ఛలు. అంటే భోగం అనగా సుఖము, సుఖానికి సంబంధించినటువంటి ఆశలు కలిగి ఉండడం వలననే కదా మీకు ఏం జరుగుతున్నాయి? పోరాటములను, యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని జయించాలంటే ఏం చేయాలి? యాకోబు పత్రిక 3:15-18 చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన భూ సంబంధమైనవి జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది. అంటే దయ్యములు అనగా దురాత్మ, దయ్యములు, దుష్టశక్తులు, వీటి నుంచి వచ్చేదే మనకి లోక సంబంధమైన జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దయ్యాల నుంచి వస్తుంది. అందుకని మనం ఈ లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు, ఈ లోక జ్ఞానాన్ని మనము వ్యర్థముగా భావించాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వేరుతరముగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ దయ్యపు ఆత్మ కలిగి ఉన్నాము అని మనకి ఎలా అర్థమవుతుంది? ఈ లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు కలిగి మనము ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనము గ్రహించలేకపోతున్నామంటే అపవాది మన మనోనేత్రాలను మూసివేసి ఉన్నాడు. కాబట్టి మన మనోనేత్రాలు మూసివేయబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? విడవకుండా ప్రార్థన చేయాలి. విడవక విసుగక మనము ప్రార్థించడమే కాకుండా వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి. దాని ద్వారా మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటాం. అపవాది తలంపులేంటో మనం గ్రహించుకుంటాం. పైనుండి దిగి వచ్చినది కాక అంటే ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం. పైనుంచి పరలోకం నుంచి దిగి వచ్చింది ఏంటి? దేవుని జ్ఞానము, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి ఆత్మ. ఆ ఆత్మ కలిగి ఉన్నవారు ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట తలంపులన్నిటినీ జయించగలుగుతారు. ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును 16వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. మత్సరము అనగా అసూయ, ఓర్వలేని తరము. మత్సరము, అసూయ, మత్సరము, వివాదములు. అంటే మత్సరము అనగా ఓర్వలేని తనము, మనము ఇతరులని క్షమించలేని తనము. దానివల్ల ఏమొస్తుంది? వివాదాలు వస్తాయి. వివాదాలు అనగా గొడవలు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మాట ఒకరికి
ఇష్టపడరు. దాంతో ఏమవుతుంది, వివాదాలు వస్తాయి. ఎక్కడ ఉండునో వివాదం, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి అనగా నెమ్మది లేని తరము. ప్రతి నీచ కార్యం అనగా ఇంకా చెడు అనేది మన సమస్తమును కూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే నీచ కార్యములు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, నీచమైన కార్యములు. అయితే నీచమైన కార్యములను ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, లోక సంబంధమైనటువంటి దృష్టి నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. దేవుని తలంపులు ఇలా ఉంటాయి. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది, పవిత్రమైనదియు తరువాత సమాధానకరమైనది. సమాధానం అంటే అల్లరికి అసలు తావి ఉండదు, అల్లరికి తావి లేనిది సమాధానము. మృదువైనది అంటే మృదువుగా మాటలతోనే మనము మంచితనాన్ని, మనం మాట్లాడే మాటలను బట్టి మనము వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, దేవుని తలంపుల దుష్టుని తలంపుల అని మనం గ్రహించవచ్చు. దాన్ని బట్టి మనము ఈ మాటలను బట్టి మనము తెలుసుకుంటాం. కాబట్టి మృదువైనది, సులభముగా లోబడినది. సులభముగా అనగా చెప్పింది వింటారనమాట. ఏది మంచి ఏది చెడు గ్రహించుకోగలుగుతారు. సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ. కనికరము అంటే క్షమించే మనసు, ఇతరుల్ని క్షమించే మనసు కలిగి ఉంటారు. అలాగే మంచి ఫలములతో నిండుకొనినది. మంచి ఫలములు అనగా ఆత్మీయ ఫలాలు అనగా ప్రేమ, శాంతి, సమాధానము. ఈ మంచి తలంపులన్నీ కూడా ఈ యొక్క ఫలములతో, ఆత్మ ఫలాలతో పోలుస్తున్నారు. ఇక్కడ ఆత్మ ఫలములను మనము తెలుసుకుని ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 22వ వచనంలో. ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ, సాత్వికము, సంతోషము, సమాధానము, ఆశ, నిగ్రహము, ఇంకా అనేకమైనవి ఉంటాయి. అయితే ఫలములతో నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణ అయినను ఏదియును లేనిదియునే ఉండును. పక్షపాతం అనగా అందరినీ సమానంగా చూసేది. పక్షపాతం అంటే ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం అనేది లేకుండా, పక్షపాతం లేకుండా అందరిని ప్రేమించే మనసు ఉంటుంది. వేషధారణ అనేది కూడా దానికే వస్తుంది. వేషధారణ అనగా కపటమైన మనసు, లోపల పైకి మంచిగా ఉండడం, మనసులో మనము ద్వేషించే మనసు కలిగి ఉండడం. వేషధారణ లేనిదినై ఉంటుంది దేవుని ప్రేమ కలిగిన వారిది. అయితే నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము, నీతి అనగా యేసయ్య. నీతిని కలిగి జీవించడం అనగా నీతిమంతుడైన యేసయ్య యందు విశ్వాసం ఉంచడమే మనం నీతి ఫలాలను పొందుకుంటాం. సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో, సమాధానం అనేటటువంటి విత్తనాన్ని మనం మళ్ళీ తిరిగి పొందుకుంటాం. మనం సమాధానం కలిగి ఉంటే ఇతరుల నుంచి మనం సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని తలంపులు, దేవుని ఆత్మను కలిగి ఉంటే సమస్తమైనటువంటి ఈ కల్మషాన్ని, లోక సంబంధమైనటువంటి చెడు తలంపుల్ని మనము విడిచిపెట్టినప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాం, పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతాం. అయితే 1 కొరింథీ 3:3 చూద్దాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? ఏంటంట, మీలో అసూయ, కలహము. అసూయ ద్వారానే కలహాలు వస్తూ ఉంటాయి. మనం ఇతరులు చూసి అసూయ పడడం ద్వారా కలహములు అనగా గొడవలు, మనశ్శాంతి లేని తరము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కాదా? అంటే మనలో అసూయ ఉందంటే దానికి కారణం కలహాలు వస్తాయి. అవి రెండు మీరు కలిగి ఉన్నారు అంటే దేని సంబంధులు? మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? శరీర సంబంధులు అనగా అపవాది సంబంధులు. దేవుని యందు
విశ్వాసం ఉంచనివాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో మనము దేవుని సంబంధులు, ఆత్మీయ సంబంధులు, ఆత్మీయ సహోదరులు. అయితే శరీర సంబంధులు అనగా రక్షణ లేకుండా అపవాది సంబంధులు. మీరు రక్షణ పొందుకుని కూడా ఈ తలంపులు కలిగి అసూయలు, ద్వేషాలు, కలహాలు మీరు కలిగి ఉన్నారు అంటే మీరు శరీర సంబంధులు కారా అని పౌలు గారు అడుగుతున్నారు. అంటే మీలో మార్పు లేదు కాబట్టి మీరు కూడా లోక సంబంధులతో సమానమే కదా, మీరు రక్షణ పొందుకుని ప్రయోజనం ఏంటి అని పౌలు గారు చెప్తున్నారు. అయితే మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు కలిగి ఉండకపోతే ఏం చేస్తాం? మనం అపవాది మనల్ని ప్రేరేపించి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు, తలంపులు కలిగించి అసూయలు, కక్షలు, ద్వేషాలకు దారితీస్తుందన్నమాట. ఈ తలంపులన్నీ ఎవరికి ఉంటాయి? అపవాది సంబంధాలకు ఉంటాయి. కాబట్టి దేవుని సంబంధులైన దేవుని బిడ్డలకి ఇవన్నీ కూడా తగదు. కాబట్టి మనలో దేవుని ఆత్మ లేదు, దుష్టుని ఆత్మ ఉంది అని మనము గ్రహించుకుని ఎప్పుడైతే ప్రభువా ఈ అపాది తలంపుల నుంచి నన్ను విడిపించి నన్ను పరిశుద్ధురాలుగా చేసుకున్నావు కాబట్టి నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి అపవాదిని జయించే సామర్థ్యాన్ని నాకు దయచేయండి, వీటన్నిటి నుంచి జయించే సామర్థ్యాన్ని నాకు దయచేయండి, అసూయలు, కక్షలు, ద్వేషాల నుంచి నన్ను విడిపించి నీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభు అని మనం ఎప్పుడైతే అడుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం అడగనంతసేపు, మనం గ్రహించుకోనంతసేపు అపవాది మనలో ఉండి మనకి మనశ్శాంతి లేకుండా చేసి వాడి తలంపుల్లోనికి నడిపించుకొని అపవాది తలంపుల్లోనికి, అపవాది దుష్ట తలంపులు మనలో పెట్టి రక్షింపబడిన వారిని సహా కూడా వాడు లోపరుచుకుంటాడు అపవాది. అందుకని దేవుని నమ్ముకున్న బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు అనుదినము వారు పరీక్షించుకుంటూ ఉండాలి. నువ్వే తలంపులు కలిగి ఉన్నాను, నేనే తలంపులు కలిగి ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నా తలంపులు దేవునివా దయ్యానివా అనగా అపవాదివా అని మనం గ్రహించుకుని ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో మనం వాటి నుంచి విడుదల పొందుకుంటాం. మనం గ్రహించుకోనంతసేపు, దేవుణ్ణి అడగనంతసేపు అపవాది మనకి అసూయలు, కక్షలు, ద్వేషాలు పెట్టి మనశ్శాంతిని కోల్పోయి దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో మనల్ని వాడి వైపుకు మళ్లించుకొని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండి విడువక విసుకక నిత్యము మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడే మనం అపవాదిని జయించే సామర్థ్యం మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి విరక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏ తలంపులు కలిగి ఉన్నాను అని పరీక్షించుకోవాలి. ఎవరికి వారు పరీక్షించుకుని వాటన్నిటి నుంచి విజయాన్ని పొందుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నాలో ఉన్నటువంటి అసూయలు, కక్షలు, ద్వేషాలు, కోపము, అహంకారము వీటన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో విడుదల కలుగునుగాక అని మనం ఎప్పుడైతే ప్రతిదినము మనము ప్రార్థించుకుని మనం ఆ యొక్క అపవాదిని శక్తుల నుంచి మనము యేసు నామములోనే విడుదల కలుగుతుంది. కాబట్టి యేసు నామములో అపవాది శక్తులన్నిటి నుంచి విజయాన్ని పొందుకోవాలంటే మనము ప్రార్థించాలి. అన్నిటికన్నా ప్రార్థన విన్నాను, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన ద్వారానే మనము సమస్తాన్ని కూడా మనము జయిస్తాం. కాబట్టి మనం ప్రార్థన విడవకుండా, విసుకకుండా ప్రార్థించాలి. అయితే గలతీ పత్రిక 5:17 చూద్దాం. 5:17 నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో శరీరేచ్ఛలను మనం నెరవేర్చాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు శరీర కోరికలన్నీ కూడా మనకు అన్నీ అసహ్యం పుడుతుంది అనమాట. ఎందుకు ఇవన్నీ? ఈ శరీర కోరికల మీద ఒక్కొక్కటి జయించే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నది. శరీరం చేసేది ఆత్మకు నచ్చదు, ఆత్మ చేసేది శరీరానికి నచ్చదు. అనగా ఆత్మ
ఆత్మీయంగా నడుచుకునేది పరిశుద్ధాత్మ, శారీరకంగా నడుచుకునేది దురాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మకి దురాత్మకి అసలు పొంతన లేదు. అందుకే వెలుగుకి చీకటికి పొంతన ఎక్కడ, విశ్వాసకి అవిశ్వాసకి పొంతన ఎక్కడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినదు, శరీరం చెప్పినట్టుగా ఆత్మ వినదు. కాబట్టి విరోధముగా ఆపేక్షించుచున్నవి, ఒకదానికొకటి పడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మంచి చేయమంటూ ఉంటాడు. ఈ శరీర కోరికలన్నీ ఏముంది, ఒకే జన్మ, ఒక్కసారే పుడతాము, ఇవన్నీ మనం అనుభవించాలి. ఈ ఒక్కసారి ఇచ్చినటువంటి ఈ జన్మలో మనం ఏమీ చూడకుండా చనిపోతే ఏం మనం సాధించినట్టు అనుకుంటారు. కానీ ఈ శరీర కోరికలన్నిటి జయించడం ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ శరీర కోరికలన్నిటికీ మనం లోనవ్వడం ద్వారా అపవాది శక్తులకు లోనైపోయి మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. కాబట్టి వీటన్నిటిని జయించి దేవుని యందు మనం భయము భక్తి కలిగి దేవుని రాజ్యానికి వారసులం కావాలి. కాబట్టి యుగయుగాలు తరతరాలు ఉండేది మనము పరలోక రాజ్యంలోనే. ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. మనం ఈ లోకంలో ఉండేది యాత్రికులం. కాబట్టి ఈ శరీర కోరికల కోసం మనము అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో, స్వార్థంతో మనము జీవించినట్లయితే అపవాది తలంపులు కలిగి ఉన్నాము. కాబట్టి మనము నిత్య నరకాగ్నికి పాలైపోతాం. కాబట్టి వాటన్నిటినీ జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే వాటన్నిటి నుంచి విడిపించగల సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. మనలో ఏ సామర్థ్యం లేదు. మనము ఏ పాటి వారం, మనం మట్టి వారము. కాబట్టి మనము మట్టి మనుషులం. మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. కాబట్టి దేవుని శక్తిని మనం పొందుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో అపవాదిని మనము జయించగలుగుతాం. అయితే ఇంకా చూద్దాం. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మనం ఏం చేయాలనుకుంటామో వాటిని చేయకుండా ఉండిపోతాం. మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుంటాం. అంటే మనము ఆత్మ శరీరము విరోధముగా ఉన్నాయి. ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ విరోధంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటామో, ఆత్మీయంగా ఏం చేయాలనుకుంటున్నామో శరీరానికి లోబడినప్పుడు మనము చేయలేము. కాబట్టి శరీరానికి మనం జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగితేనే మనము విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఆత్మ శరీరము, ఆత్మకు శరీరము, శరీరం ఆత్మకి వేరే మనం ఉన్నాం. కాబట్టి వేరుగా పనిచేస్తున్నాయి. కాబట్టి విరోధముగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనము జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. కాబట్టి అపవాదిని జయించాలంటే మనము ప్రార్థన ద్వారానే మనము జయించగలుగుతాం. యాకోబు 4:2 చూద్దాం. యాకోబు పత్రిక 4:2. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మనం ఏం చేస్తున్నాము? ఈ శరీర కోరికలతో మనము ఈ శరీర సంబంధమైన భోగేచ్ఛల నుండి కదా మనం అడుగుతున్నాం. ఏమైనా దేవుణ్ణి అడుగుతున్నాము అంటే 1వ వచనం మళ్ళీ చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు అనగా శరీర సంబంధమైనటువంటి ఈ లోక భోగేచ్ఛలపై మనం మనసు పెట్టి అడుగుతున్నాం. కాబట్టి మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మనం ఆశిస్తున్నాం కానీ మనం ఎలా అడుగుతున్నాము? ఈ శరీర సంబంధమైనటువంటి భోగేచ్ఛలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైన తలంపులు, ఈ శరీరము సంతోషం కోసం, ఈ లోకంలో సుఖభోగాల కోసం మనము ఆశించి అడుగుతున్నాం. కాబట్టి మనము పొందుకోలేకపోతున్నాము. మీరు భోగేచ్ఛల నుంచి మీరు ఆశించుచున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. నరహత్య చేయడం అనగా ఒకరినొకరు చంపుకోవడము. తర్వాత మత్సరం అంటే ఒకరికి కిట్టకపోవడం, అసూయలు, కక్షలు, ద్వేషాలు, మత్సరము, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి భోగేచ్ఛల నుంచి వచ్చేవే. కాబట్టి
అపవాది తలంపులు కాబట్టి మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మనం ఏమి కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి మనం అడగట్లేదు, లోక సంబంధమైన లోక భోగేచ్ఛల కొరకు మనం అడుగుతున్నాం. కాబట్టి మనం దేనిని కూడా పొందుకోలేకపోతున్నాము, సంపాదించుకోలేకపోతున్నాం. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు. మనం శరీర సంబంధంగా మనం కష్టపడి సంపాదించాలి, మన కష్టంతోనే ఈ యొక్క భోగేచ్ఛలను మనం తీర్చుకోవాలి, లోక సంబంధమైన కోరికలను తీర్చుకోవాలని మన సొంత జ్ఞానంతో మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైన తలంపులు కలిగి మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం పొందుకోలేకపోతున్నారు. అది ఎలా మనం దేవుని ఆత్మతో నింపబడి దేవుని తలంపులు కలిగి దేవునికి ఏది ఇష్టమో మనం గ్రహించి మనం అడిగినప్పుడు పొందుకుంటాం. అంతేగాని ఈ లోక సంబంధమైన భోగేచ్ఛల గురించి మనం అడిగినప్పుడు మీరు ఏది కూడా పొందుకోలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3వ వచనం చూద్దాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు. అంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం, అంటే ఈ సుఖభోగాలు లోక సంబంధమైన సుఖభోగాల నిమిత్తం మీరు వినియోగించుకోవడానికి, అంటే ఈ లోకంలో మనకి కారులు, బిల్డింగులు, ధనము, బంగారము, ఈ వెలగల వస్త్రములు, వీటిపైనే మనం ఒక మంచి జాబు, మంచిగా చదువుకోవాలి, ఇంక దీనితోనే మీరు ఉంటున్నారు. అదన్నీ తప్పని కాదు, కానీ దేవునికి విరుద్ధముగా ఈ లోక సంబంధమైన సుఖభోగాల వైపే మనసు పెట్టి దేవుని మీరు ఆధారపడకుండా మనం జీవించడం ద్వారా మీరు పొందుకోలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా అంట, దురుద్దేశంతో మీరు అడుగుచున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకట్లేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవరితో పోలుస్తున్నాడు? వ్యభిచారులారా అనగా దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగేవారు, దేవునికి దూరంగా తిరుగుతున్న వాళ్ళని వ్యభిచారులతో పోలుస్తున్నాడు. అయితే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వేరమని మీరు ఎరుగరా? ఏంటంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము, అంటే దేవునికి విరుద్ధమైనది. ఈ లోక సంబంధమైన తలంపులన్నీ ఎవరి నుంచి వచ్చేవి? అపవాది నుంచి వచ్చేవి. కాబట్టి అపవాది తలంపులన్నీ కూడా దేవునికి విరుద్ధము, దేవునికి విరోధముగా రూపింపబడినవి ఇవన్నీ కూడా. కాబట్టి వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా? ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువును. ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయాలని ఈ లోకంతోనే స్నేహం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారంట? ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడంట. శత్రువు ఎవరు? అపవాది. అంటే అపవాది తలంపులు కలిగి మనం ఉండడం వల్ల ఏమవుతాం? మనము కూడా ఆ శత్రువుకి మనము కూడా శత్రువుతో సహవాసం చేస్తున్నాం. కాబట్టి దేవునికి మనం కూడా శత్రువులు అయిపోతాం అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకని దేవుని వాక్యానికి లోబడాలి. కానీ మనము ఈ లోక తలంపులు, ఈ లోక స్నేహము దేవునికి విరుద్ధమని మనం గ్రహించి దేవునికి మనం శత్రువులుగా మారకూడదు. కానీ దేవునికి మనం మిత్రులుగా, ఇష్టలుగా మాత్రమే మనం జీవించాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అపవాది తలంపులన్నిటినీ, ఈ శరీర కోరికలన్నిటినీ, ఈ లోక సంబంధమైన తలంపులన్నిటినీ జయించాలంటే దేని ద్వారా సాధ్యం? పరిశుద్ధాత్మ శక్తితో మనము అపవాది శక్తులన్నిటిని మనం జయించగలుగుతాం. కాబట్టి దేవుని ఆత్మను పొందుకుని మనం ప్రార్థనాత్మతో మనం అపవాది శక్తుల్ని జయించగలగం. కాబట్టి నిత్యము మనం విడువక, విసుగక, మెలకువ కలిగి ప్రార్థించి ఆయన ఎప్పుడు వచ్చినా మనము ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. కాబట్టి మనము అపవాది శక్తులన్నిటిని మనము జయించాలి. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. అయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు,
నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏంటంట? అబద్ధానికి జనకుడు. ఇవన్నీ ఎవరు? మీ తండ్రి అనగా అవ్వ ఆదాముకి పుట్టిన పిల్లలం కాబట్టి మనము అవ్వ ఆదాముని అపవాది మోసపుచ్చి తినవద్దన్న పండు దేవుడి ఆజ్ఞను మీరి, ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి దేవుని ఆజ్ఞను మీరి అపవాది మాటలు విని ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో వారు అపవాది సంబంధులు అయిపోయారు. అపవాది సంబంధులు అవడం ద్వారా పాపం వల్ల వచ్చు జీతము మరణము. దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపము కాబట్టి ఆ ఆజ్ఞను మీరారు కాబట్టి వారు పాపము చేశారు అపవాది మాటలు విని. దాని ద్వారా ఏమొచ్చింది? ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. జీతముగా మనం ఏం పొందుకున్నాము? మరణాన్ని పొందుకున్నాం. మనమందరం కూడా అవ్వ ఆదాముకి పుట్టినటువంటి పిల్లలం కాబట్టి మీ తండ్రి అంటున్నాడు. మీ తండ్రి ఎలాగైతే అపవాది మాట విన్నాడో అలాగే మీరు కూడా ఇంకా అపవాది తలంపులే కలిగి ఉంటే మీరు ఇంకా అవ్వ ఆదాము పిల్లలుగానే మిగిలిపోయారు. అపవాది తలంపులుగానే మీరు ఉండిపోతారు. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఎక్కడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44-43 వచనం చూద్దాం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. అంటే నా మాట విననేరకుండడం వలననే మీరు ఇంకా కూడా అపవాది తలంపులు కలిగి ఉన్నారు. అపవాదికి మీరు పిల్లలుగానే ఉండిపోయారు కాబట్టి మీ తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఎవరు? రక్షింపబడినటువంటి వారికి తండ్రి ఎవరు? అపవాది. ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు కాబట్టి ఆదాము అపవాది మాట విన్నాడు కాబట్టి మీరందరూ కూడా మీ తండ్రి ఎవరు? అపవాది. దేవుని మాట వినకుండా ఆదాము ఎలా అయితే తండ్రి మాటను తోసిపుచ్చి అపవాది మాటకు లోబడ్డాడో అవ్వ ఆదాముని, దానిని బట్టి మరణం వచ్చింది. దానిని బట్టే ఆ యొక్క హేబెలుకి కయ్యను హేబెల్ని చంపుతాడు. ఎందుకు చంపుతాడు? మానవ జాతి మొత్తానికి కూడా హంతకుడు ఎవరు? అపవాది. మనము హంతకుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆదాము హవ్వకి వారి సంతానానికి మరణం ఎలా దాపరించింది? అపవాది మాట వినడం ద్వారా, దేవుణ్ణి ఎదురిస్తున్నం ద్వారా ఈ ఘోర పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. అంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నారు అనగా ఏంటి? దేవుని మాటకి లోబడకపోతే దేవుణ్ణి మనం ఎదిరించినట్టే, అపవాదికి లోబడినట్టే. దాన్ని బట్టి ఏం చేస్తున్నాము? ఘోర పాపం అంటే దేవుని మాటకు లోబడకపోవడమే మనం పాపం చేయడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం అనగా దేవుని మాటకు లోబడకపోవడమే మనం పాపం కాబట్టి ఆ పాపానికి మనం ఘోరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ ఘోరమైన శిక్ష అనగా నిత్య నరకాగ్ని ఎవరి ద్వారా మనం పొందుకుంటాం? అపవాది ద్వారా. అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు, దుష్ట తలంపులు, ఈలోక స్నేహము దేవునికి విరుద్ధము, వైరము అని మనం తెలుసుకుని ఉన్నాం యాకోబు పత్రికలో. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇది యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి అనగా ఆదామని మనం తెలుసుకున్నాం. ఆదాము మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే మీ తండ్రి అయినటువంటి ఆదాము అపవాదికి లోబడ్డాడు కాబట్టి మీరు కూడా ఆ తండ్రికి పుట్టినవారు కాబట్టి మీరు కూడా అపవాది సంబంధులే. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి కూడా నరహంతకుడు అనగా ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క అపవాది మాట విన్నాడో ఏమయ్యారు? వాళ్ళు నిత్య నరకాగ్నికి పాలైపోయారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అనగా నరుల్ని హత్య చేసిన వాడైపోయాడు. నరులకి ఆ రోజు నుంచి మరణం సంభవించింది. ఆ మరణం దాపరించింది కాబట్టి వాడు నరహంతకుడు. ఆ తలంపులతోనే, అపవాది తలంపులతోనే సొంత తమ్ముడైనటువంటి కయ్యనుని కయ్యను
హత్య చేస్తాడు. అన్న అయినటువంటి కయ్యను సొంత తమ్ముడైనటువంటి హేబెలునే హత్య చేస్తాడు. హత్య చేశాడంటే దేని ద్వారా? దుష్ట తలంపులు, దుష్టు నుంచి వచ్చినటువంటి దురాశ ద్వారా, అసూయ ద్వారా. నాకన్నా నా తమ్ముడు మంచివాడని దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టి వాడు ఉండకూడదు అనేటటువంటి అక్కడే అసూయ అప్పుడే ఏర్పడింది. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది ఎప్పుడైతే అవ్వ ఆదాముని మోసపుచ్చి ఆజ్ఞను తిరస్కరించి దుష్టుని మాట విని, సైతాను మాట విని ఎప్పుడైతే పండు తిన్నాడో వాళ్ళలో పాపం ప్రవేశించింది. ఆ పాపం ద్వారానే అసూయలు, కక్షలు, ద్వేషాలు మొదలయ్యాయి. మొదలవడం ద్వారా కయీను హేబెల్ని చంపేస్తాడు. అక్కడి నుంచే నరహత్యలు ప్రారంభించబడ్డాయి. అందుకే అంటాడు, దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుంచి అనగా మొదట్లోంచి, సృష్టి ఆరంభంలోంచి కూడా వాడు ఎలాంటి వాడంట? నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అంటే వాడు అబద్ధం చెప్పడమే వాడి పని. ఈ పండు నిన్ను తినొద్దన్నాడా? దేవుడు ఏమైనా చెప్పాడా? లేదు లేదు, అది తిన్న రోజున నువ్వు దేవతల వలె అయిపోతావు అంటాడు. అంటే దేవునిలా అవుతావు అండు, దేవతల్లా అయిపోతావు అంటాడు. అంటే దుష్ట తలంపులు వస్తాయి. నాకులా నువ్వు కూడా మారిపోతావు అంటాడు అని అబద్ధం చెప్తాడు. వాడు అబద్ధానికి జనకుడు. అబద్ధం ఆడినప్పుడు తన యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికే జనకుడు. వాడు పుట్టిందే అబద్ధంలో పుట్టాడు. అబద్ధానికే వాడు జనకుడు. అబద్ధం ఆడడానికే వాడు పుట్టాడు. కాబట్టి మీరు ఎప్పుడైతే అపవాదికి లోబెడతారో మీరు కూడా ఆ తలంపులు కలిగి ఉంటారు. అపవాది మీకు అబద్ధికుడు మీకు తండ్రిగా ఉంటాడు. కాబట్టి నా మాటలు మీరు వినలేకపోతున్నారు అని యేసుప్రభువు చెప్తారు. కాబట్టి మనము ఎలా ఉన్నాము, మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మనం ఎలాగున్నామో మనం గ్రహించుకోవాలి. మన తలంపులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మనం అపవాది తలంపులు కలిగి ఉన్నామా, మనం దేవుని తలంపులు కలిగి ఉన్నామా అని మనల్ని మనం గ్రహించుకుని మనం పరీక్షించుకుని దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలి. ఈ అపవాదిని జయించే సామర్థ్యాన్ని పొందుకుని మనము దేవుణ్ణి అడిగి అపవాదిని జయించే సామర్థ్యం మనం పొందుకుని ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అపవాది తలంపుల నుంచి విడిపింపబడి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి ప్రేమ, శాంతి, సమాధానము కలిగి మనం జీవిస్తాము. ఇతరులు దేవుని ప్రేమలోనికి మనం నడిపిస్తాము. అంతేగాని మనమే దుష్ట తలంపులు కలిగి ఉంటే ఇతరులు మనం ఎలా మార్చగలుగుతాము? మనము మంచి తలంపులు కలిగి ఉంటే ఇతరుల మంచి తలంపుల్లో నడిపిస్తాం. మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే ఇతరులు దేవుని ఆత్మ చేత నడిపింప చేస్తాము. మనమే దుష్ట తలంపులు కలిగి ఉంటే ఇతరులను మనం ఎలా దేవుని మార్గంలో నడిపించగలుగుతాం? కాబట్టి మనల్ని మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. దైవ సేవకులైనటువంటి వారు కూడా గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఏ తలంపులు కలిగి ఉన్నాం? మనలో అసూయ ఉందా? అపవాది తలంపులు. మనలో కక్షలు ఉన్నాయా? అపవాది తలంపులు. మనలో కోపం ఉందా? అపవాది తలంపులు. మనలో దుష్టత్వం ఉందా? అపవాది తలంపులు. ఈ లోక కోరికలు కలిగి ఉన్నామా? అపవాది తలంపులు. ఈ లోక భోగముల వైపు మనం మనసు పెడుతున్నామా? అపవాది తలంపులు అని ప్రతీది కూడా మనము దేవుని ఎదుట మోకరించి మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనల్ని మనం పరీక్షించుకుని వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనం వెలిగింపబడి ఇతరులని వెలుగు మార్గంలో నడిపించాలి. మనమే చీకట్లో ఉంటే ఇతరులను ఎలా వెలుగు మార్గంలో నడిపిస్తాం? అలాగే గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? కళ్ళున్నవాడు కళ్ళు లేనివాడిని నడిపించగలుగుతాడు. గురుడివాడు అనగా అంధకారం. ఈ లోక అంధకారము కప్పినటువంటి వారు. ఈ లోక అంధకారము అనగా ఈ లోక తలంపులు, ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి ఉండడమే అంధకారము. మనము ఏ అంధకారంలో ఉన్నాము అని మనం గ్రహించుకుని నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, నేను మంచినే చూడాలి, మంచినే మాట్లాడాలి, మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచినే ప్రేమించాలి, మంచినే చూపించాలి
అనేటటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. అంతవరకు అపవాది మనల్ని పరిపాలిస్తూ అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో నింపి మనశ్శాంతిని కోల్పోయి దేవునికి దూరమయ్యి దుష్టుడికి దగ్గరయ్యి మనము ఎక్కడుంటాము? నిత్య నరకాగ్నిలో ఉంటాం. మనం ఇంతకాలం రక్షింపబడి నిత్య నరకాగ్ని కోసమా? ఇంతకాలం మనం దేవునిలో ఇన్ని అవమానాలు, ఇన్ని అపనిందలు మనం భరించి మనం నిత్య నరకాగ్ని కోసమా? మనల్ని మనం పరీక్షించుకుని మనం ఏం చేస్తున్నాం, మన తలంపులు ఎలాగున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఈ దినం గ్రహించుకోవాలి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే చివరిగా మనం ఇంకొక వచనాన్ని చూద్దాం. ప్రకటన 12:9 చూద్దాం. ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. ఏంటంట? సర్వలోకమును మోసపుచ్చుతుందంట. ఒకరినిద్దరిని కాదు, సర్వలోకాన్ని కూడా మోసపుచ్చేది ఎవరంట? అపవాది అనియు సాతాననియు పేరు. వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అపవాది, సాతాను, దుష్టుడు, అనేకమైన పేర్లు కలిగి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంట? ఆది సర్పం అనగా అవ్వ ఆదాముని సర్పము రూపములో సర్పంలోనికి దూరి వచ్చాడు. ఆది సర్పము, ఆదిలోనే ఒక సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. వాటన్నిటిని కూడా త్రోయబడ్డాయి. భూలోకంలో దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క అపవాదిని భూలోకానికి తోసివేశాడు. దేవుని ఆత్మ ఒకప్పుడు, కానీ ఎందుకు దురాత్మగా మారాడు? దుష్ట తలంపులు వచ్చాయి. దేవునికి సమానంగా అయిపోవాలని ఆలోచించాడు. ఆ ఆలోచన ద్వారా దుష్ట తలంపులు రావడం ద్వారా దుష్టుడిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు దేవదూతగా ఉన్నటువంటి సైతాను, దేవదూత సైతానుగా, దుష్టుడిగా మార్చబడి భూలోకానికి త్రోయబడ్డాడు. అతనే కాకుండా తనతో ఉన్న దూతలన్నీ కూడా త్రోయబడ్డాయి. కాబట్టి అనేకమైనటువంటి దురాత్మలు ఈ లోకంలో ఉన్నాయి. అందుకని అనేకమైన దురాత్మలు మనలో పరిపాలిస్తూ ఉంటాయి. రోగం అనేది ఒక దురాత్మ, కోపం అనేది దురాత్మ, అసూయ అనేది ఒక దురాత్మ. అనేక రకాలైనటువంటి దురాత్మలతో ప్రతి మానవుడు కూడా నింపబడి ఉన్నాడు. ప్రతి మానవుడు రక్షింపబడినటువంటి వారే కాకుండా రక్షింపబడిన వారిని కూడా వాడు అపవాది తలంపులతో నింపి దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో దేవుని బిడ్డలను కూడా ఎంతగానో వాడుకుంటున్నాడు. కాబట్టి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె ఈ లోకంలో అపవాది తిరుగుతున్నాడు. కాబట్టి అపవాది తలంపులు మీరు ఎరుగని వారు కాదు కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద మీరు విజయాన్ని పొందుకోవాలని పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తారు. అందుకని మనము అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకోవాలి అంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచములను మనము ధరించుకొని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము చేత అపవాదుని ఎదిరించి దుష్ట తలంపుల నుంచి మనం విడుదల పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన వెలుగులో మనం జీవిస్తూ ఇతరుల వెలుగు మార్గంలో మనం నడిపించాలి. అందుకే రక్షింపబడినటువంటి బిడ్డలకి మీరు వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు. మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించాలి. మనం రుచికరమైన మాటలతో ఇతరులను మనము దేవుని మార్గంలోనికి నడిపించాలి. అంతేకాని రక్షింపబడి కూడా మనం అపవాది తలంపులతో నింపబడి ఉంటే దేవుని నామాన్ని అవమానపరుస్తూ మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి మనలో ఏ తలంపులు కలిగి ఉన్నామని మనల్ని మనం గ్రహించుకొని మనం ప్రార్థన ద్వారా సమస్తాన్ని కూడా జయించాలి. జయించే తాళపు చెవులు మనకి అనుగ్రహించి ఉన్నారు. మత్తయి సువార్తలో పేతురు గారికి ఇస్తారు. ఈ యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను, నువ్వు ఈ బండ మీద నా ఇంటిని కడతానంటాడు. ఆ యొక్క పేతుర్ని ఒక బండగా చేసి ఆ పేతురు ముఖ్య సువార్థికుడిగా అపోస్తలుడిగా నియమించి
ఆ యొక్క అపోస్తులుడైనటువంటి బండ మీద మనలందరినీ సంఘం అనేటటువంటి ప్రతి విశ్వాసిని కట్టి ఉన్నాడు. ఆ ఇచ్చిన తాళపు చెవుల ద్వారా మనం అపవాదిని జయించాలి. ఆ తాళపు చెవులు ఏంటి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీరు ఏది అడిగినా పొందుకుంటారు అనేటటువంటి తాళపు చెవులు ఆ యొక్క పేతురు గారికి ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క 12 మంది శిష్యులు కూడా ఆ యొక్క ఆత్మను ఊది అభిషేకాన్ని ఇచ్చి ఆ దేవుని ఆత్మతో వారు నింపబడి సువార్తను ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అధికారము గల ఆత్మనిచ్చాడు. ఆ అధికారము గల ఆత్మను మనమందరం కూడా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో అధికారము గల ఆత్మను మనం పొందుకుని ఉన్నాం. కాబట్టి మనము పిరికితనం అనే ఆత్మను కాదు, మనం పొందుకున్నది ధైర్యం అనే ఆత్మను మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి యేసుక్రీస్తు నామముల అపవాది క్రియలన్నిటినీ లయమైపోవునుగా. కానీ మనలో ఏ తలంపులతో ఉన్నామో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నామో, ఏ దుష్ట తలంపులతో ఉన్నామో, ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నామో ప్రతి బంధకాలని ప్రతి తలంపులని యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా. కానీ మనం ప్రవచిస్తేనే, మనం ప్రవచించి ప్రార్థించినప్పుడే మనం విడుదల పొందుకుంటాం. కానీ అంతవరకు కూడా మనం విడుదల పొందుకోలేము. మన జీవితాల్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం కూడా తీసుకొని పోయేది అపవాదే. మన ఆరోగ్యాన్ని పాడు చేసేది అపవాదే. ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే, మనం విడుదల పొందుకోవాలి అంటే, రోగాల మీద విడుదల పొందుకోవాలి అంటే యేసు నామములోనే విడుదల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి నామములో నాకున్న ఈ రోగమా నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను మనం ఎప్పుడైతే గద్దించి ప్రార్థిస్తామో మనం విడుదల పొందుకుంటాము. కాబట్టి మనమందరం కూడా మెలకువ కలిగి విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు మనం సమస్త బంధకాల నుంచి, సమస్త రోగాల నుంచి, సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి, దుష్ట తలంపుల నుంచి, దురాశల నుంచి, లోక కోరికల నుంచి, ఈ లోక భోగాల నుంచి మనము విడుదల పొందుకుంటాము. కాబట్టి మనమందరం కూడా ఈ దిన వాక్యాన్ని విని మీరు వాక్యానుసారంగా జీవించి ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ తలంపులు కలిగి ఉన్నారో మీరు ఎవరికి వారు పరీక్షించుకుని విడుదల పొందుకొని దేవుని ఆత్మశక్తితో నింపబడి పరలోక రాజ్య వారసులుగా తీర్చబడాలని మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందుకోకపోతే మారు మనసు పొందుకొని అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నిత్య రాజ్య వారసులుగా నేను మారాలనుకుంటున్నాను ప్రభువా, నా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు ప్రభువా అని రక్షణ పొందుకొని వారు మోకరించి ప్రార్థించండి. రక్షణ పొందుకున్న వారు ప్రభువా, నేను ఇంతకాలం దేవుని నమ్ముకుని నీ యందు విశ్వాసం ఉంచి కూడా దేవుని తలంపులేవో అపవాది తలంపులేదో నేను గ్రహించకుండా అసూయతో, కక్షతో, ద్వేషాలతో నేను ఈ లోక భోగాలతో ప్రభువా నేను జీవిస్తూ ఈ యొక్క లోక భోగముల వైపు, లోక తలంపుల వైపు, లోక కోరికల వైపు నేను జీవించి నీకు దూరం అయిపోయి ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించండి ప్రభువా అని దేవుని యొద్ద మీరు మోకరించి పశ్చాత్తాపపడి యేసు నామములో ప్రతి శాపము నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి రోగాల నుంచి, ప్రతి ఒక్క దుష్ట తలంపుల నుంచి నన్ను విడిపించు ప్రభువా యేసు నామములో మనం అడిగినప్పుడు తప్పకుండా మనం విడుదల పొందుకుంటాము. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి మీ ప్రతి సమస్య దేవుని సన్నిధిలో పెట్టి అడగండి. తప్పకుండా మీరు పొందుకున్న రోగాల నుంచి, ఉన్న రోగాల నుంచి, బంధకాల నుంచి, సమస్యల నుంచి, శాపాల నుంచి, ఈ లోక భోగాల నుంచి విడుదల పొందుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షకానికి స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, అసూయలు, కక్షలు, ద్వేషాలు కలిగి అయ్యా మేము అపవాది తలంపులతో మేము నింపబడి ఉన్నామని మేము గ్రహించుకోలేని స్థితిలో ప్రభువా తండ్రి మేము ఉన్నామయ్యా, మమ్మల్ని విడిపించండి అయ్యా అని ఎవరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రభువా, నేనే తలంపులతో ఉన్నానో అయ్యా నన్ను నేను ప్రభువా తండ్రి నాయన పరీక్షించుకుంటూ ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా నన్ను నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల నుంచి విడిపించండి అయ్యా. యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే ప్రతి శాప బంధకాల నుంచి విడుదల, ప్రతి ఒక్క రోగముల నుంచి విడుదలని మేము గ్రహించుకొని ప్రార్థిస్తూ ఉండగా అపవాది శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, చీకటి తలంపుల నుంచి, లోక భోగాల నుంచి
లోక తలంపుల నుంచి, ఈ లోక కోరికల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి నామములో నన్ను నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో విడుదల ఇప్పుడే కలుగునుగాక. చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. అయ్యా, గర్భఫలమును ఇవ్వచ్చు బహుమానమని ప్రభువా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా తండ్రి, నాయన తండ్రి, గర్భాన్ని మూసివేసిన దురాత్మ యేసునామములో ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరిచ్చు బహుమానము ప్రభువా అయ్యా, గర్భాన్ని ఆయన తెరచి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిలో సమాధానము, సంతోషము, సమాధానం దయచేయండి. అయ్యా, ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో అయ్యా, ఏ అపవాదైతే బిడ్డను బాధ పెడుతుందో ప్రభువా తండ్రి, అపవాది శక్తుల నుంచి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువా నామములో విడుదల కలుగునుగాక. అసూయలు, కక్షలు, ద్వేషాలతో ఎవరైతే నింపబడి జీవిస్తున్నారో ప్రభువా, మనోనేత్రాలు మూయబడి ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో బంధించిన ప్రతి బంధకాల నుంచి యేసుక్రీస్తు ప్రభువా నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అప్పుల బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి, రోగ బంధకాల నుంచి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువా నామములో విడుదల కలుగునుగాక. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు ప్రభువా నామములో లయమైపోవునుగాక. నీ ఆత్మ ఫలాలతో, నీ ఆత్మ వరాలతో, నీ ఆత్మ నింపుదలతో ప్రతి బిడ్డ ఇప్పుడే నింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ప్రభువా ఫలించి నాయన ఎవరికి వారు నాయన తండ్రి పరీక్షించుకొని వారిలో ఉన్న దుష్ట తలంపులు, దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందుకొని నీ ఆత్మశక్తితో నింపబడి నీ పరలోక వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో నింపబడి నీ రాజ్య వారసులుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి ఉన్నారని, ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నారో ఎవరికి వారు గ్రహించుకున్నారని, ఎవరికి వారు పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి విడుదల పొందుకున్నారని నేను విశ్వాసంతో మీ అందరి కొరకు ప్రార్థించి ఉన్నాను. ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో విడుదల కలుగునుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నాకు, మీకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి నజరేయుడైన యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. ఈ యొక్క వాక్యం విని మీరు బలపడినట్లయితే గనక మీ సహోదరులకు, మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు, అలాగే మీరు ఎవరైతే రక్షణ లేకుండా ఇంకా ఉన్నారో, రక్షింపబడి కూడా ఏ అసూయ, కక్షలతో, ద్వేషాలతో నింపబడి ఉన్నారో వారందరికీ కూడా మీరు షేర్ చేసి మీరందరూ విడుదల పొందుకొని సువార్త పనిలో మీరు పాలుపంపులు పొందుకొని బలా నమ్మకమైన దాసుడా, దాసురాల అనిపించుకునేటటువంటి యోగ్యత కలిగి పరలోక రాజ్య వారసులుగా మీరందరూ ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం.